హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాం. చూడండి చూడండి, అనిత ఏం చేస్తుందో. పరమాన్నం చేస్తుంది అనమాట. పాలతో పరమాన్నము ఆల్మోస్ట్ అయిపోవచ్చిందిలేండి, పూర్తిగా పెట్టల. పరమాన్నము ఇంకా స్పెషల్ అనమాట ఈరోజు. ఎందుకో ఈరోజు పరమాన్నం తినాలనిపించింది. బెల్లం అన్నము అందుకని చేస్తున్నా. అందులోకి అయితే బెల్లం వేసిన, పాలు వేసిన, కొంచెం ఒక చిట్కా ఉప్పు వేసిన. ఇప్పుడు అందులోకే పచ్చి కొబ్బరి కూడా వేపుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పచ్చి కొబ్బరి, నెయ్యి, అది నెయ్యి వేసి పచ్చి కొబ్బరి బాగా వేపుకుంటున్నా. అంటే పరమాన్నం, ఈ పచ్చి కొబ్బరి ఉందని పరమాన్నం చేసుకోవాలా అనిపించి చేస్తున్నా. అనిత ఎప్పుడు తిండి గురించే పెడుతుంది అనుకుంటున్నారు కదా. అవునండి, ఇంకంతకు మించి ఇంకేం పనులు లేవు అనమాట. అందుకనే అలా పెడుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగా అనిపిస్తుంది కదా పరమాన్నంలోకి. అందుకని కోయిటి వంటలు ఎవరైనా తింటారు పెద్దగా. మన వంటలు చేసుకొని తినడమే గొప్ప, మనకు నచ్చినట్టు. ఇంకొక విషయము, మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దేవుడు అనిత పక్కన్నాడు అని అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ నేను వీడియోస్ తీసేది మా కువైట్ వాళ్ళకి తెలీదు. నేను మామూలుగా స్టార్ట్ చేశాను అనమాట. బాగా యూట్యూబ్ పర్ఫెక్ట్ గా డౌన్లోడ్ చేసి అవన్నీ ఏం చేయలేదన్నమాట. మామూలుగానే చేసుకుంటా ఉన్నా వీడియోలు. దేవుడి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల అనిత కొంచెం బాగా ఇంప్రూవ్ అయిందనమాట. సబ్స్క్రైబర్లు అది బాగా పెరిగారు. ఈ విషయం వచ్చేసి, ఇప్పుడు నేను వీడియోస్ తీసేది మా కువైట్ వాళ్ళకి తెలిసి మా బాబా అంటే నా కఫీలు, నా కకమ్మ మా కఫీలు వచ్చేసి మొన్న అన్నాడు అనమాట, అనిత నీకు యూట్యూబ్ లో ఛానల్ ఉంది కదా, నేను చూసాను నీ వీడియోస్ అని. నేనైతే కొంచెం భయపడ్డా అనమాట. ఏమన్నా అంటారేమో అని భయపడ్డాను అనమాట. కానీ చాలా క్యాజువల్ గా తీసుకొని నాకైతే చాలా సపోర్ట్ చేశాడనమాట. మా కపిల్ వచ్చేసి, అనిత ఏం కాదు తీసుకో, నేను చూసాను నీకు 5,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు అని చెప్పి చాలా సపోర్టివ్ గా మాట్లాడినాడు అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎక్కడో ఎవరైనా ఇంతకు ముందు కామెంట్స్ పెడతా ఉన్నారనమాట, అనిత నువ్వు ఛానల్ పెట్టింది మీ వాళ్ళకి తెలుసా, తెలిస్తే ఒప్పుకోరు, అట్లా ఇట్లా అని మాట్లాడుతా ఉన్నారు. అట్లా అన్నప్పుడు నాకు కొంచెము భయం అనిపించింది. ఒకవేళ తెలిస్తే ఏమైనా అంటారేమో అని కొంచెం ఎక్కడో భయం అనిపించింది. కానీ దేవుడి మీద భారం వేసి, దేవుడా నువ్వే దిక్కు అనుకొని చేసినానమాట. కాకపోతే ఇప్పుడు వాళ్ళు చూసిన తర్వాత కూడా నన్నైతే ఒక్క మాట కూడా అనలేదు. హ్యాపీగా నువ్వు చేసుకోలే అనిత, కాకపోతే మా గురించి కొంచెం మంచిగా చెప్పు అని చెప్పి అన్నారనమాట. కానీ మా కోయిట్ వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. నేను చాలా మాట చెప్పాను కదా, చాలా బాగుంటారనమాట వాళ్ళు. కోయేట వాళ్ళు, మేము పనిచేసే వాళ్ళము, అట్లా భేదభావం ఏమీ ఉండదు అనమాట. అందరితో బాగా కలిసి బాగా మాట్లాడతారు. మా ముసలోడి వరకు కూడా. ఏంది అందుకని దుర్గా చెప్తుంది చూడండి, అందుకని స్వీట్ చేస్తున్నానంట నేను. అలా ఏం లేదు, కాకపోతే అది కూడా ఒక రీజన్ అయితే అది కూడా ఒకటి ఉందిలేండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. దుర్గా చెప్పినట్టు ఆ సెలబ్రేట్ చేసుకోవటానికి అన్నమాట ఇది. ఇదిగోండి కొబ్బరి ఏం చేసినా నెయ్యిలో వేసేస్తున్నా. ఇంకా ఇందుతో పాటు ఇంకొక వంట కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు వచ్చేసి. అలాగనమాట. నాకైతే 1000 సబ్స్క్రైబర్లు, 2,000 సబ్స్క్రైబర్లు, 1000 సబ్స్క్రైబర్లు అన్ని అయినప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా లేనమాట. ఎందుకంటే ఎక్కడో ఒక తెలియని భయం అయితే ఉన్నిందనమాట, ఒకవేళ ఏదన్నా అంటారేమో అని. కానీ ఏమనలేదనమాట. చాలా క్యాజువల్ గా తీసుకున్నారు. మరి నా మీద జోకులు అనమాట. అనిత నీకు ఛానల్ ఉందా, అదా ఇదనమాట అన్నాడు అనమాట. నాకైతే హ్యాపీ అనిపించింది. నీకేమనిపించింది దుర్గా? సంతోషం అనిపిల్లని నీకు? దుర్గా కూడా ఉంది వీడియోలో, దుర్గా ఉంది, రాణి ఉంది, అందరూ ఉన్నారే. అంటే అప్పుడు మన వీడియో చూసినట్టే కదా లెక్క. అప్పుడు హ్యాపీ అనిపించలా? పోనీలో ఏం అనలేదని. ఒకవేళ వాళ్ళు ఏదైనా అరిచి ఉంటే మనం ఏం అనలేం కదా. మా ఇంట్లో ఎందుకు తీసినాం వీడియోలు అంటే మనం ఏం చెప్పలేం. కానీ అవి ఏమి అనకుండా బాగా
రిసీవ్ చేసుకున్నారనమాట. మా బాబా వాళ్ళు ఇంకా ఇద్దరు ఉన్నారు, మా కపిల్ వాళ్ళ అన్న వాళ్ళు. వాళ్ళకు కూడా చూపించాను, అనిత నవ్వుకున్నాం మేము చూసి అని చెప్పి అన్నాడు అనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. దాని గురించి ఈ సెలబ్రేషన్ అంతా దుర్గా చెప్పింది, నాకు రాలా ఈ ఐడియా కానీ చేశాను. చూడండి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, బెల్లం వేసినాక పాలు పోస్తే విరుగుతాయి అంటారు, అట్లా ఏం లేదు. కొంచెం పాలు చల్లారిన తర్వాత వేసుకుంటే బెల్లం ఏం విరగదు. విరిగింది కదా బెల్లము, ఏం లేదు కదా, బాగా వచ్చింది. చాలా హ్యాపీ. ఇది మీతో కూడా షేర్ చేసుకోవాలా అనిపించింది నాకు, అందుకనే మీతో కూడా షేర్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోయింది. ఇంకొక వంటలేక అయితే వెళ్ళిపోదాము. ముందైతే కడుక్కొని వద్దాం, ఇవంతా క్లీన్ చేసుకున్నాం. పడుతుంది అనుకున్నా నేను, పట్టదు. వేడి వేడిగా అన్నము, ఈ అన్నంతో మామిడికాయ పులిహోర చేస్తున్నానండి. మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నా. వేడి వేడిగా అన్నం చేసి పెట్టా. దీన్ని కొంచెం చల్లారి పెట్టుకొని ఇందులో తిరగబాత అనేది పెట్టుకొని వేసుకోవాలి. ఈ గిన్నె చిన్నది అయిపోయింది, కొంచెం పెద్దది తెస్తా. తీసేసి తిరగబాత లేకండి అయ్యి పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కొంచెం ఒట్టిమిరపకాయ, కరివేపాకు, ఇదిగోండి కొంచెం పచ్చి కొబ్బరి తురుము, కొంచెం మామిడికాయ, ఒక మామిడికాయ. అసలు ఈ రోజు బెల్లమన్నం చేయడానికి కారణమే పచ్చి టెంకాయ ఉందని. టెంకాయ ఉంటే ఇంట్లో ఆ టెంకాయ వేస్ట్ అయిపోతుంది అని పచ్చడి చేద్దామని ఎత్తుకొని వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత బెల్లమన్నం తినాలనిపించింది అనమాట ఆ పచ్చడి టెంకాయతో. అందుకని కొంచెం బెల్లమన్నం లేకి, కొంచెం పులుసన్నం లేకి, మామిడికాయ పులుసన్నం కదా అందులోకి వేసా. ఇదిగోండి పచ్చడి కూడా చూపిస్తాను. పచ్చి కొబ్బరి పచ్చడి నూరా ఈరోజు. మా పచ్చడి ఇలానే ఉంటుంది, ఇంకా పైన ఎర్రగడ్డలు వేసేసుకుంటే సరిపోతుంది. తిరగబాత అయితే ఏం పెట్టమండి, అన్ని ముందు నూనెలో వేయించుకుంటాం కాబట్టి పెట్టం. నువ్వు కిచెన్ అంతా చూపిస్తాను. నాకేమనిపిస్తుంది తెలుసా దుర్గా, ఇంతకుముందు యూట్యూబ్ లో ఒక ఆమె వస్తానండి, అంటే ఆ పేరు అవన్నీ ఎందుకులే, మళ్ళీ ఎక్కువ కాంట్రవర్సీ లేకపోతాయబ్బా పేర్లు అవన్నీ చెప్తా, మనకెందుకు వచ్చింది కదా. ఒక ఆమె వస్తానండి, మొత్తం ఎవ్రీ వీడియో, ఒక చిన్న వీడియో తీస్తే కూడా అది మొత్తం కిచెన్ అంతా చూపిస్తా ఉండేది ఆమె. నాకు కూడా ఒక్కోసారి అబ్బా ఏంది రోజు కిచెన్ అంతా చూపిస్తాను అనిపించేది అనమాట. అట్లా చూపిస్తాను నువ్వు కూడా. ఇప్పుడు తిరగబాతకి సింపుల్ గా అండి, ఇదేమి పెద్ద ప్రసాదాలకు అట్లా ఇట్లా కాదు, మామూలుగా మామిడికాయ ఉంది ఇంట్లో అని చెప్పి చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను అనమాట. వేగుతున్నాయి కదా, కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టా. పచ్చిశనగపప్పు, ఉసిపప్పు లేదు, శనగ్గింజలు అవి వేయాలని గుర్తుపుట్ల వద్దులే అనుకున్నా. రోజు ఉన్నాయి శనగ్గింజలు కానీ వేయాల, ఎందుకు మామిడికాయ పులిహోర కదా, మామిడికాయ ఫ్లేవర్ ఉండాలి కానీ శనగ్గింజలు అవన్నీ నాకు ఎందుకో వద్దులే అనుకొని వేయాల అన్నమాట. రోజు ఒకేలాగా చేస్తే రొటీన్ అయిపోతుంది కదా. తర్వాత గింజలు వేగినాయి కదా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, సింపుల్ గా అలా చేసుకొని తినడానికి మాత్రం. ఇది వారం అయింది మామిడికాయ తెచ్చి, పోయిన వారమే కదా నేను సిటీకి పోయిందా, ఆ రోజు తెచ్చాను అనమాట. ఒకటి పచ్చడి దంచుకున్నా అదే రోజు, ఒకటి ఇట్లా ఎత్తబెట్టుకొని ఇప్పుడైతే పులుసన్నం చేసుకోవాలనిపించి నిన్న అనుకొని ఈ రోజు చేసుకుంటున్నాను అనమాట. ఆ పులుసన్నం లేకి పచ్చడి ప్లస్ ఒడియాలు చూడలా కదా. రండి, పురాత ఏదో అంటారు చూడండి, అది పురావస్తు శాఖలో బయటపడినట్టుగా. ఇప్పుడు ఇవి దాదాపు ఒక 3 ఏళ్ళు అవుతుందేమో ఈ ఒడియాలు. ఫ్రిడ్జ్ లో పెట్టింది అనమాట, ఇలా పెట్టి అట్లే ఉన్నాయి. ఈ రోజు ఒడియాలు కూడా తినాలనిపించింది. ఎప్పుడు తిండి మీద ధ్యాసేనా అంటారేమో, ఇంకేం చేస్తామండి, పొద్దున్నే పని అయింది. ఇంకా మధ్యాహ్నాలకి వంట చేసుకుంటున్నాము. శుక్రవారము శనివారము పోయేటోళ్ళకి వంట ఉండదు మా ఇంట్లో అసలు. మేము ఏమైనా చేసుకుంటాం, తింటాం అనమాట. మా వరకు ఏం కావాలంటే అవి చేసుకుంటాం అనమాట. అలా ఈరోజు మా అక్కకు సెలవు, అంటే వంట రూమ్ లేక రాదు, నేనే ఏదైనా చేసుకొని పోతాను అనమాట. అలా అండి.
మిగతా రోజుల్లో కూడా మా వంటే చేస్తాం ఎక్కువ, వాళ్ళకు కొంచెం తక్కువ వంట. ఇంకా నుంచి వాళ్ళకు కూడా ఏమన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా పెడతాను చూడండి. ఇంకా బయట వీడియోస్ సపోర్ట్ చేయండి కొంచెం. అలా సపోర్ట్ చేస్తూ ఉంటేనే నేను కూడా, నాకు కూడా మంచి మంచి వీడియోస్ పెట్టాలా. నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం మంచిగా పెట్టాలా వీడియోలు అని నాకు కూడా అనిపిస్తుంది. నేను కూడా పెడతానన్నమాట వీడియోస్ అనేది. ఇప్పుడైతే తర్వాత అయితే ఏం చేసుకున్నామండి, ఫస్ట్ కొత్తిమీర వేసుకొని వస్తా దుర్గా. కొంచెం ఎర్రగడ్డలు అయితే కలర్ బాగా వచ్చేసి, నేను అట్ట పోయి చచ్చేలాగా వచ్చేసి, కరేపాకు, కొత్తిమిరపకాయలు, తర్వాత మనకు పులుసన్నం అంటే గుర్తొచ్చేది ఏంది, పసుపు. పులుసన్నం లేకున్నా లేకుండా పసుపు మాత్రం ఉండాల, పచ్చగా పసుపు, లాస్ట్ లో కొంచెం ఇంగువ కూడా అండి. ఇంగువ వేసుకుంటే బాగుంటది అన్నమాట పులుసన్నంలో. అయిపోయింది, తెచ్చుకోవాలి మళ్ళీ. ఇది మాల్యాలో తీసుకొని వచ్చినది, మామూలు కోయిట్ జమియాలలో ఉండదు, మాల్యాలో ఉండదు. ఇంక ఇవి వేగిపోయినాయి కదా కొంచెం బాగా. ఈ తిరగబాతను ఇంకా ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత అందులో కలిపేసుకున్నాం. ఇప్పుడు వేడి అన్నంలోకి వచ్చేసి రండి, వేడి అన్నం ఉంది కదా అక్కడ, దాంట్లో ఏమేమి వేస్తాం చూద్దాం. ఇక్కడంతా నిన్న రాత్రి దువాని జరిగింది మా ఇంట్లో, అదే మా కపిలు అక్కడ వచ్చిన కుబ్బూసులు అనమాట. కుబ్బూసులు అండ్ డ్రింక్స్ రెండు, మెరిండా, ఇదిగోండి చూడండి. మళ్ళీ ఏమున్నాయో అనుకుంటా, సెవెనప్పు, షాని, మెరిండా, గ్రీన్ మెరిండా, అట్లాంటివంతా ఉన్నాయన్నమాట. దుర్గా తాగుతుంది ఇవి బాగా కదా, దుర్గాకి ఇవే ఇష్టం అంట. నేను ఏమైనా తాగేస్తా. ఫ్రెష్ జ్యూస్ ఉందండి, ఆవకాడ. దుర్గా ఛాన్స్ సేపు ఎత్తుకొచ్చి పెట్టి తాగేద్దాం. నేను ఆవకాడ జ్యూసు అంత బాగుండదేమో అనుకున్నా, కానీ ఒకసారి తాగిన తర్వాత మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టకుండా తాగాలనిపిస్తుంది. బాగుండదు అన్నమాట ఎక్కువ. అన్నంలో కొంచెం ఉప్పు లైట్ గా, ఎక్కువ కాదు, ఉప్పు చూసుకొని వేసుకోవాలి కాబట్టి. తర్వాత కొబ్బరి కొంచెమే కాబట్టి ఉండేది, కొబ్బరి కూడా వేసేస్తున్నా. ఇవి పచ్చటి వేయటం వల్ల నోటికి అక్కడక్కడ తగులుతా బాగుంటాయి. మామిడికాయ తురుము, నేను మామిడికాయ తురుము తిరగబాతలో వేయలేదు, ఈయనే వేసేస్తున్నా. అన్నం చల్లారిపోయిందా అదొక్క, చల్లారింటుంది కదా. ఈ మూడు వేసేసి ఇవి చల్లగా ఉంటాయి కదా మామిడికాయ, అందుకు ఇలా 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 పిసికేయకుండా కొంచెం ఇలా అంతే. నాకు అన్నం పిసికితే బాగుండదు, ఎట్లా తింటాం కదా, తినలేము. పొడి పొడిగా, పులుసన్నం అంటే పొడి పొడిగానే ఉండాలన్నమాట. ఇదిగోండి కొంచెం వేడి ఉంది అన్నము, ఏం కాదులేండి, మనం ఎవరికన్నా పెడతా ఉంటే అప్పటికప్పుడు చేసుకొని తినేసేది కాబట్టి. మామూలుగా పులుసన్నం చల్లగా ఉంటుంది. పులుసన్నము చేసిన రోజు కంటే మరుసటి రోజుకి భలే ఉంటుంది కదా, మనం అప్పుడు చాలా మాట తిన్నామాట చేసుకొని. ఫోటో ఎత్తుకో దుర్గా, తమ్మైల్స్కి పైకి లా. ఇదే దుర్గా ఫోటో ఎత్తమంటే ఎత్తలేదు చూడండి, అలా ఉంది అన్నమాట. ఇదిగోండి ఇలాగా పులుపు చూసుకొని. అన్నం అంతా వేయలేదు, ఇక్కడ అన్నం ఉంది చూడండి కొంచెము, చాలా ఇక్కడ చూడండి అన్నం ఇంకా కొంచెము అట్లే పెట్టున్నాను అనమాట. ఒకవేళ పులుపు సరిపోతే ఆ అన్నం కూడా కలిపేస్తా, ఎక్కువ ఉంటే, లేదంటే ఈ అన్నం వరకే. ఇప్పుడు తిరగవాత తీసుకొని వద్దాం. తిరగవాత ఎక్కువ కలిపింది. చూడండి తీసుకొని వస్తా. ఇప్పుడు ఎత్తుకో. ఇంక ఇప్పుడు నూనె వేసినా కదా, చేయి కలిపోతుంది బాగా. నూనెలో చేయి కలిపోతుంది. ఒకసారి గుర్తుంది దుర్గా, వడలు వేస్తా చేయి పెట్టేసిన నూనెలో, ఆ బుద్ధ ఎత్తిపోయిందిరా చెయ్యి అనుకున్నాను. కానీ దేవుడి దయ వల్ల
ఏమవుల, చిన్న బొబ్బ కూడా రాల. మొత్తం ఇంతవరకు మునిగిపోయిందండి చెయ్యి. ఇట్లా పెనంలో వడలు గంటతో కలబెట్టేది చేతితో కలబెట్టేసాను అనమాట. మొత్తం ఇంతవరకు వెళ్ళిపోయింది చెయ్యి. మన ఈ మధ్య కాలంలోనే ఒక 5-6 నెలల ముందు చాలా భయపడిపోయినాను అనమాట. బాగా పొంగుతుంది అనమాట నూనె. అప్పటికి 2 వాయిలు వేసి 3వ వాయికి చేయి పెట్టేస్తాను అనమాట. నా చిన్ననాటి గుర్తు కూడా ఒకటి ఉంది, మీకు ఇప్పుడు చూపిస్తాను నండి. అది కూడా ఇది కలుపుతున్నాను కదా. ఇది చూడండి, ఇక్కడ చిన్న గుర్తుంది, ఇక్కడ అండ్ ఇక్కడ కనపడుతుందిగా. ఉండండి చూపిస్తా. ఇవి చిన్ననాటి గుర్తులు అన్నమాట. ఇదిగోండి, ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది కదా. ఇవి నేను చిన్న పిల్లప్పుడు ఒక 5 years 6 years అలా ఉన్నప్పుడు చిన్నగా, అప్పుడు ఇళ్లలో పొయ్యిలు ఉండేది, కట్టెల పొయ్యిలు ఉండి వెనక పక్క బండలు నాటేవాళ్ళు అనమాట. నేను ఆ బండల మీద ఇట్లా అనుకోండి, పొయ్యి ఇలా ఉంది కదా, నేను ఆ బండకి ఇట్లా వెనక పక్క కూర్చొని ఇలా 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 ఊగుతున్నా చలికాలంలో. అలా ఊగుతా ఊగుతా అట్లే పొయ్యిలోకి పడిపోయినాను అనమాట. అప్పుడు ఈ చెయ్యి ఇట్లా పొయ్యిలో వెళ్ళిపోయింది. అప్పుడు చెయ్యి అంతా కాలిపోయింది. చాలా ఉన్నాయిలేండి. ఇదొకటి. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు కడతా అంటే ఫస్ట్ రోజు గునాది తీసేటప్పుడు కంకర రాళ్ళు ఉంటాయి కదా, కట్టు రాళ్ళు అంటాం అనమాట మేము. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, అది నాకు కుడి చేతి వాటం. ఇలా ఎత్తుకొని దాటుకుంటా ఉంటే జారిపోయి ఇట్లా వచ్చి ఇట్లా చేతి మీద పడిపోయింది. ఇక్కడ ఎంకుంది అనమాట బయటికి. ఇప్పుడు కూడా దీన్ని ఇటు పట్టుకుంటే బాగా నొప్పి. అట్లా కొన్ని చిన్న చిన్న గుర్తులు లేండి. ఎందుకనేది బోరు కొట్టిస్తాను అనకుండా. చూడండి, పులుసన్నం అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పులుసన్నం. ఇంక ఇందులో ఉప్పు అది చూసుకుంటాం కొంచెము. అన్ని సరిపోయినాయి ఎదురుగా. పులుపు సరిపోయింది, ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది. ఇంకా అన్నం కూడా వేస్తే కొంచెం పులుపు తక్కువ వస్తుంది. ఇప్పటికైతే ఫుల్గా సరిపోయింది, పులుపు బాగుంది. చాలా పులుసన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, మామిడికాయ పులుసన్నము అండ్ బెల్లం అన్నము. ఇంక అందులోకి వచ్చేసి లాస్ట్ లో ఫైనల్ అటాక్ అనమాట. ఏంది అనుకుంటున్నారా? కొత్తిమీర. పులుసన్నంలోకి ఫైనల్ అటాక్. పులుసన్నంలోకి వచ్చేసి కొత్తిమీర, ఇంగు వేసినాం కదా, కొంచెం ఆ ఫ్లేవరు అంతా బాగా అనిపిస్తుంది. రండి, కొంచెము కొత్తిమీర ఇట్లా పచ్చి పచ్చిగా జల్లుకుంటేనే బాగా అనిపిస్తుంది అనమాట. నూనెలో ఏగితే అటే ఆ స్మెల్ అనేది పోతుంది. అందుకనే ఇదిగోండి. ఇలాగన్నమాట అయిపోయింది పులిహోర, మామిడికాయ పులిహోర. ఇంకా పొద్దున్నుంచి ఏం తినలా కదా, వెళ్ళి మధ్యాహ్నానికి పులిహోర కూడా రెడీ అయిపోయిందండి.